దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ఈ వాగ్దానం దేవుడు ఆశీర్వదించునుగాక. చూడండి, సూర్యుని కింద ఉన్నటువంటి సమస్తము వ్యర్థమని ప్రసంగి వ్యర్థము వ్యర్థమని ఆయన అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నారు. ఎందుకు వ్యర్థం? ఏంటి వ్యర్థం? మనకు కలిగిన సర్వము వ్యర్థమే. అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం, సమస్తము వ్యర్థం. నేటి కాలంలో అందాల కోసం అనేక విధములైన ప్రయాసలు పడుతూ ఉన్నారు. కానీ అంతా వ్యర్థమే అని ప్రసంగి చెప్తూ ఉన్నారు. మరి వ్యర్థం కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? 127వ కీర్తనలో కూడా చక్కగా వ్రాయబడి ఉంటుంది. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే మనకి దేవుని భద్రత, కాపుదల లేకపోతే, దేవునిని ఆశ్రయించకపోతే, దేవునిపై మనం ఆధారపడకపోతే సర్వము వ్యర్థమే అండి. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన యొక్క ప్రయాస వ్యర్థమైపోతుందా? మన కష్టం వ్యర్థమైపోతుందా? మనకున్న సమస్తము కూడా అది నిరర్థకము కాకుండా స్వార్థకము కావాలంటే, మరి వ్యర్థం కాకుండా ఉండాలంటే నిస్వార్థంగా మనము దేవునిలో జీవించాలి. ఎప్పుడు మనకు దేవుని భద్రత వస్తుందంటే, ఆయన కాపు మనకున్నప్పుడు. ఆయన పట్టణమును కాపాడకపోతే నన్ను కావలికాయ వారు మేలుకొని ఉండటం వ్యర్థమే. ఏమి కలిగి ఉన్నా వ్యర్థమే, నిరర్థకం అయిపోతుంది. కాబట్టి మరి మన జీవితాలను ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పెట్టుకొని దేవుని బిడ్డగా జీవిస్తే నీ ఉద్యోగం, లేకపోతే నీ వ్యాపారం, నీ భవిష్యత్తులో నీకే కష్టమున్నా నీ ప్రభువారు నీ జీవితంలో వింత కార్యాలు చేస్తారు. ఒకవేళ దేవుని ప్రక్కన పెట్టి సమస్తము నాకు ఇంతే చాలు, నాకు ఇంతకంటే గొప్పది లేదు అని బిజీగా మనకు కలిగిన వాటితో ముందుకెళ్ళిపోతూ దేవుని ప్రక్కన పెడితే అంతా వ్యర్థమే. అందుకే సొలొమోను గారు అంటున్నారు, వ్యర్థము 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 వ్యర్థం, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద ఉన్న అంత వ్యర్థమేనంటండి. ఏండి మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతుల్లో పెట్టుకుంటున్నామా? మన జీవితాలని దేవునిలో పెట్టుకుంటే మనకు ఏ లాభమైనా సరే దేవుడు ఆశీర్వదిస్తారు. ఎలాంటి చేతుల పనులైనా సరే లాభకరముగా దేవుడు మనల్ని దీవిస్తారు. దేవుని నువ్వు ప్రక్కన పెట్టినప్పుడు నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. నువ్వేం కలిగి ఉన్నా అంతా వ్యర్థమే. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, వ్యర్థమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. కుటుంబ సమస్యలు, బాధలు, పిల్లలు లేక, ఇల్లు లేక, ఆర్థిక పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవునిపై ఆధారపడితే నీ జీవితం ఏదో ఒకరోజు మంచి భవిష్యత్తుగా మారుతుంది. కాబట్టి మనం వ్యర్థమైన జీవితాల్లోకి వెళ్లకుండా దేవునిపై ఆధారపడదాం. దేవుడు తన వారిని ఎప్పుడు కూడా విడిచే దేవుడు కాదు. ఆయన కాపుదల నీకుంటే చాలు, అంతా కూడా క్షేమం కలుగుతుంది. ఒకవేళ ఆయన కాపాడకపోతే అంతా వ్యర్థమే. కాబట్టి మన జీవితాలని క్రీస్తు వారి చేతుల్లో పెట్టుకుందాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవవును మా తండ్రి, నీ చేతుల్లో మా జీవితాలను పెట్టుకుంటున్నాం ప్రభువా. ఈ భూ సంబంధమైన ప్రతిదీ వ్యర్థమే. నీవు లేకపోతే అంతా వ్యర్థమే, శూన్యమే ప్రభు. నువ్వు ఉంటే చాలు ప్రభువా. లాభకరమైనది మాకు నువ్వు ఇచ్చే దేవుడవు ప్రభువా. కీడు నుంచి తప్పించే దేవుడవు యేసయ్య. నువ్వు మాకు ముందుంటే ప్రతి దానికి నువ్వు సహాయాన్ని అందిస్తావు అయ్యా. నీకు వందనాలు ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. నిరార్థకమైన మా జీవితాల్లో నాయనా మేము మిమ్మల్ని ఎలా ప్రేమించాలో మాకు నేర్పించి మీ రెండవ రాకడ సిద్ధపాటి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న ప్రతి బిడ్డకి యేసు నామములో విడుదల కలుగును గాక అయ్యా. శాశ్వతమైన నీ ప్రేమలో
మమ్మల్ని నడిపించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.